ఇక పదండి బాబాయ్ మనం రూమ్లోకి వెళ్దాం అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి శంకర్ యాద్గిరిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే యాద్గిరి శంకర్తో ఇలా అంటూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. ఏం కాదు బాబాయ్, మీరేం కంగారు పడకండి. ఈ ఇంటికి రక్షణగా నేనున్నాను. ఏం కానివ్వను. మీరు కంగారు పడి నన్ను కూడా కంగారు పెట్టకండి. సరే, అక్కకి ఇష్టమైన స్వీట్స్ మనం ఆర్డర్ చేసాం కదా అని అంటూ ఇక వెంటనే లక్ష్మి అని పిలవగానే, చెప్పండి సార్, ఇదిగో ఈ స్వీట్స్ కూడా అందరికీ ఇవ్వు అనే విధంగా అనగానే ఆ స్వీట్స్ అన్నీ కూడా అలా బౌల్లో పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అందరికీ కూడా స్వీట్స్ అలా ఇవ్వగానే అప్పుడు అక్కి వెంటనే ఆ స్వీట్స్ని ఎంతో సంతోషంగా తినబోతూ ఉంటుంది. ఇక అప్పుడే అదే క్షణం నల్లపిల్లి ఇంట్లోకి రాగానే అందరూ ఒక్కసారిగా షాకింగ్గా లేచి నిలబడతారు. ఇక లడ్డు కాస్త క్రింద పడిపోతుంది. ఇక లక్ష్మి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ లడ్డూస్ని అందరూ కూడా పక్కకు పెట్టేస్తారు. ఇక శంకర్ మాత్రం అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడూ లేనిది నల్ల పిల్లి ఇంట్లోకి రావటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది శంకర్ గారు, ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. రాజనందిని గారి ఫోటో క్రింద పడటం, గద్ద తిరగటం, ఇక ఇప్పుడు నల్ల పిల్లి రావటం, ఇదంతా చూస్తుంటే అపశకనంలా అనిపిస్తుంది. మనం వెంటనే పూజారిని గారిని కలిస్తే మంచిదని అనిపిస్తుంది అని అభయ్ కూడా అనగానే, సరే అభయ్, రేపు వెంటనే మీరు పంతులు గారి దగ్గరికి సెండిని తీసుకొని వెళ్ళండి. నాకు ఒక చిన్న పనుంది, అది చూసుకొని నేను డైరెక్ట్గా నేరుగా గుడికి వస్తాను అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక లక్ష్మి వెంటనే ఆ లడ్డూలను తీసుకొని బయట పడేస్తుంది. ఇక అంతలో రాకేష్ లక్ష్మికి ఫోన్ చేస్తాడు. "ఆ, అక్కి ఆ లడ్డూస్ని తినేసిందా? ఎలాంటి వార్త చెప్పలేదు. నీ ఫోన్ కోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? కానీ బాబుగారు, మీరు చెప్పింది జరగలేదు. ఏంటి నువ్వంటుంది? లడ్డూలందరికీ ఇచ్చావా లేదా? మీరు చెప్పినట్టుగా నేను లడ్డూలను అందరికీ పంచిపెట్టాను, కానీ ఆ లడ్డులను తినలేదు అనే విధంగా అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా రాకేష్ షాక్ అయిపోతాడు. అంటే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా? అసలు ఇలా జరుగుతుందేంటి అని అనుకుంటూ కోపంగా రాకేష్ తన ఫోన్ని క్రింద పడేస్తాడు. ఇక మరోవైపు మాత్రం తెల్లవారగానే వెంటనే కుక్క రక్తం కక్కుకొని పడి ఉంటుంది. అంతలో శంకర్ గారు, శంకర్ గారు, అభయ్, అభయ్ అనే విధంగా అంటూ గట్టిగా యాదగిరి పిలవగానే, ఏమైంది బాబాయ్ అని అంటూ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి కుక్కను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కుక్క ఆ లడ్డూస్ని తిని రక్తం కక్కుకొని చనిపోవటం అదంతా చూసిన శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఆకి ఈ లడ్డుని తినిపోయింది. సమయానికి నల్ల పిల్లి అడ్డు రావటం వల్ల లక్కీ ఆ లడ్డును తినలేకపోయింది. కుక్క ఈ లడ్డును తిన్నదంటే, రక్తం కక్కుకొని చనిపోయిందంటే, అంటే ఇదంతా మనకు ఒక రకంగా చెప్పాలంటే సూచన ఇచ్చిందనే అనుకోవాలి. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక మీదట. అవును శంకర్ గారు, మేము వెంటనే ఇప్పుడే ఈ క్షణమే అక్కి జాతకాన్ని తీసుకుని వెళ్ళి పూజారి గారికి చూపిస్తాము. పద అక్కి అని అంటూ వెంటనే గుడికి బయలుదేరతారు. ఇక మరోవైపు మాత్రం ఇక చెప్పిన అడ్రస్కి ఆ ముసలోడు ఎంతో చక్కగా రెడీ అయి గెస్ట్ హౌస్కి బయలుదేరతాడు. ఇక రాకేష్ మాత్రం వాళ్ళ తాతయ్య కోసం చూస్తూ ఉంటాడు. అసలేంటి ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడో అని అనుకుంటూ దీర్ఘంగా రూమ్ అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక అంతలో ఫోన్ చేయగానే, తాతయ్య, ఎక్కడున్నారు తాతయ్య మీరు అని అంటూ ఉండగా, బాబు ఎంత చెప్పినా వినకుండా ఎవరో అమ్మాయి కార్డు ఇవ్వగానే గెస్ట్ హౌస్కి వెళ్ళింది. గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అవునా? ఏ గెస్ట్ హౌస్? ఆ విజిటింగ్ కార్డ్ కూడా నేను తీసుకోవాలని ప్రయత్నం చేశాను, కానీ ఎంత చెప్పినా డ్రైవర్ లాగా ఉండు అని అంటూ ఆ విజిటింగ్ కార్డ్ని నా దగ్గర నుండి తీసుకెళ్ళిపోయారు. అంటే ఇదంతా ఆ శంకర్ గారి ట్రాపా? ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయాడు అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే రాకేష్ కోపంగా డ్రైవర్ కాల్ని కట్ చేసి శంకర్కి ఫోన్ చేస్తాడు. ఏంటి శంకర్, మా తాతయ్యని ఏం చేశావు? నేనేం చేశానో, గెస్ట్ హౌస్కి ఎక్కడికి తీసుకెళ్ళావో చెప్తావా లేదా? దమ్ముంటే నువ్వు పట్టుకో, నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నావేంటి అని కోపంగా శంకర్ అంటూ కాల్ని కట్ చేయగానే, అసలు
ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్లాన్స్ ఎంతో చక్కగా చెప్పే తాతయ్య వీళ్ళ ట్రాప్లో ఎలా పడిపోయాడో అని అనుకుంటూ కోపంగా మండిపోతూ రాకేష్ వెంటనే కార్ని తీస్తాడు. ఇక మరోవైపు మాత్రం ఎంత వెతికినా కూడా కనపడకపోయేసరికి వెంటనే రాకేష్ కోపంగా ఆర్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం సార్, అసలు మీరేం చేయబోతున్నారు సార్? అతన్ని మాత్రం మీరు గెస్ట్ హౌస్కి పంపించారు. ఇక మరోవైపు గెస్ట్ హౌస్కి వెళ్ళగానే పెద్దోడు ఆడు గెటప్లో ఉండడాన్ని చూసి వెంటనే అక్కడే ఉన్నారేంటి, రూమ్లోకి రండి అని అంటూ రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటే ఇక అదే సమయానికి నేను ఒక ఏసీపీ లేడీని దింపబోతున్నాను. ఏంటి సార్ మీరు అంటుంది? అవును బాబాయ్ అని విధంగా అంటూ వెంటనే అలా చూస్తూ ఉండగా అంతలో కారు ఆగుతుంది. ఇక మరోవైపు మాత్రం రేయ్ ఎక్కడరా మా తాతయ్య? దమ్ముంటే వచ్చి కాపాడుకో, అడ్రస్ చెప్తాను అని అంటూ అడ్రస్ చెప్పగానే ఇక రాకేష్ కోపంగా కార్ని నడుపుతూ ఉంటాడు. ఇక అదే సమయానికి రాకేష్ గెస్ట్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తాడు. తాతయ్య తాతయ్య అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక అరుపులు విని వెంటనే బెడ్ కింద దాక్కుంటారు ఇద్దరు కూడా. ఇక అప్పుడే లేడీ ఇన్స్పెక్టర్ ఎంట్రీ ఇస్తుంది ఇంట్లో. ఇక అదే సమయానికి మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉండగా రాకేష్ వాళ్ళ తాతయ్య ఇద్దరు కూడా పట్టుబడతారు. మరోవైపు ఆ పెద్దోడు మాత్రం కిటికీలో నుంచి దూకి అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు. యువర్ అండర్ అరెస్ట్. ఇక్కడ అసభ్యకరంగా ప్రవర్తించడం తప్పు అని మీకు తెలీదా? అసలు ఏమనుకుంటున్నారు? నేను చెప్పేది వినండి. నేను ఎలాంటి తప్పు చేయలేదు అని నువ్వు చెప్పడం కాదు, మేము నిర్ధారించాలి. కానిస్టేబుల్స్ అరెస్ట్ అని అనగానే వెంటనే అరెస్ట్ చేసి అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే రేయ్ నిన్ను వదిలిపెట్టనురా శంకర్, నేనేంటో చూపిస్తాను. నువ్వు నాకు చూపించేది ఏమీ లేదు. మీరు జైల్లో ఉంటేనే నేను అనుకున్న పని సక్రమంగా చెయ్యగలను. వెళ్ళిపోండి అని ఈ విధంగా శంకర్ అనగానే కోపంగా అక్కడ నుండి పోలీసులు తీసుకెళ్తారు. ఇక మరోవైపు గుడికి అభయ్, అక్కి, రవి ముగ్గురు వెళ్తారు. జెండే కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇక అక్కి జాతకాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమైంది, ఏం జరిగింది? అక్కికి పిల్లలు పుట్టే యోగ్యత కనిపించటం లేదు, అలాగే తనకు ప్రాణగండం ఉంది అని విధంగా అనగానే ఒక్కసారిగా అవి షాకింగ్గా చూస్తూ ఉంటారు. అష్టమి గడియల్లో అక్కిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే ఇక ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు అని చెప్పగానే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు.